అందరికీ నమస్కారం. తాడికొండ మాజీ ఎమ్మెల్యే మాదే కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారిని ఉద్దేశించి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సస్పెండెడ్ జడ్జి రామకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఒక దళిత మహిళ అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారిని సాటి దళితుడైనటువంటి జడ్జి రామకృష్ణ కించపరుస్తూ అసభ్య పదాజాలను ఉపయోగిస్తూ ఆమెను మాట్లాడడం చాలా సిగ్గుచేటు, చాలా దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జడ్జి రామకృష్ణ గారిని ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మీ కుటుంబానికి మధ్యన వ్యక్తిగత వైరం నడుస్తూ ఉంది. మీ రెండు కుటుంబాల మధ్యన నడుస్తున్నటువంటి వ్యక్తిగత వైరానికి తెలుగుదేశం పార్టీకి కానీ, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి గారు కానీ ఎటువంటి సంబంధం లేదు. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనటువంటి మేము కానీ, మా సోదరి ఉండవల్లి శ్రీదేవి గారు కానీ ఎప్పుడు కూడా ఎవరిపైన కానీ వ్యక్తిగత ద్వేషం, వ్యక్తిగత వైరంతో వ్యవహరించబోము కూడా. మీ వ్యక్తిగత విషయాలను, మీ వ్యక్తిగత తగాదాలను, మీ వ్యక్తిగత ద్వేషాలను తెలుగుదేశం పార్టీ నాయకులపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, అదేవిధంగా మా అధినాయకుడైనటువంటి చంద్రబాబు గారి పైన రుద్దడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రామకృష్ణ గారు, గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మిమ్మల్ని వేధించిన మాట వాస్తవం. ఆ సందర్భంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాకపోయినప్పటికీ కూడా మేము ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మీకు మద్దతుగా నిలబడడం జరిగింది. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీలో నాయకురాలిగా ఉంటూ మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి దళిత ఆడబిడ్డ అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారిని కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం జడ్జి రామకృష్ణ గారు అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా నువ్వు నిజంగా దళిత పుట్టుకనే పుట్టావా రామకృష్ణ అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు దళిత పుట్టి ఉంటే, నువ్వు దళిత సమాజం పైన నీకు గౌరవం ఉంటే, ఈరోజు దళిత ఆడబిడ్డ అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచేటువంటి ప్రయత్నం చేసేవారు కాదు జడ్జి రామకృష్ణ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇకనైనా నువ్వు నిజాలు తెలుసుకోవాలి. అదేవిధంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఉండవల్లి శ్రీదేవి గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను నువ్వు తక్షణమే ఉపసంహరించుకుని ఉండవల్లి శ్రీదేవి గారికి తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అయితే నిన్ను రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతంతా క్షమించేటువంటి అవకాశం ఉంటుంది. లేని ఎడల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సోదరుని కూడా నువ్వు ద్రోహిగానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది రామకృష్ణ గారు అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఆ విధంగా చెప్పని ఎడల తప్పకుండా నిరసన కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో మీ పైన ఫిర్యాదులు చేసి తీరుతాం. అదేవిధంగా మిమ్మల్ని అరెస్టు చేసేంత వరకు కూడా మేము పోరాడి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాం.